యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అమ్మా, లోకంలో ఉన్నవారు యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యము చెప్పారు? దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, క్రైస్తవ్యము చాలా ప్రభావవంతమైంది. కానీ చాలామంది క్రైస్తవులు మన బాపు బాపు ఎవరు నెహ్రూ గారు చెప్పినట్లుగా నిద్రపోతున్న సింహాలు. క్రైస్తవులు ఎవరంట? నిద్రపోతున్న సింహాలు. ఎవరు చెప్పారు ఈ మాట? నెహ్రూ గారు చెప్పారు. వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వారి జోలికి మీరు వెళ్ళకండి. కారణం ఏమిటి అంటే, క్రైస్తవ్యము ఎంత గొప్పదో కేవలము భారతదేశానికో, ఒక ఆస్ట్రేలియాకో, ఒక పాకిస్తాన్కో, లేకపోతే ఒక ఇరాన్కో, ఇరాక్కుకో, ఇలాంటి వాటికి కాదు. ప్రపంచములున్న ప్రతి దేశానికి తెలుసు క్రైస్తవం యొక్క జీవక భూమి మీద ఎరగని దేశము లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అది వాళ్ళ సొంత నిర్ణయం. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, భూ దిగాంతముల వరకు నా స్వార్థను మీరు వ్యాపింప చేయండి అంటే, భూ దిగాంతం వరకు ఉన్న ప్రజలందరూ కూడా కేవలం ఆయన నమ్ముకుంటారన్నది కాదు ఆయన ఉద్దేశం. ఆయన సార్వభౌమత్వాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటల్ని పట్టుకోండి మీరు. దేవుని యొక్క స్వభావము రాజు యొక్క స్వభావం. దేవుని యొక్క స్వభావము రాజు యొక్క స్వభావం. కాబట్టి ఈ రోజున చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకులు పీక్కోలేని వ్యక్తిగానే ప్రపంచం చూస్తూ ఉంది ఆయన్ని. కానీ ఈ భూమిని ఏలమని అప్పగించిన చక్రవర్తులు సైతము ఒక్క మాట చేత నిత్య అగ్నిగుండములోకి త్రోసివేయగలిగిన సర్వశక్తి కలిగిన చక్రవర్తి ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సత్యము ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే, తీర్పు దినాన తెలుస్తుంది. ఏ దినాన? తీర్పు దినాన తెలుస్తుంది. కాబట్టి మనము ఎంత పెద్ద నేరం చేశాము అనే విషయం మనిషికి ఎప్పుడు తెలుస్తుంది? కోర్టుకి వెళ్ళి జడ్జి గారు తీర్పు తీర్చే రోజున ఆ వ్యక్తికి, నేను ఇంత పెద్ద నేరం చేశానా, అరే చేసేటప్పుడు అలా అనిపించలేదే అని ఆ నేరానికి పడే శిక్ష తన పైకి వచ్చినప్పుడే ఆ రోజు ఆ వ్యక్తికి అర్థమవుతాయి. అప్పటి వరకు ఏమనుకుంటాడంటే, ఆ లాయర్కి ఎంతగా డబ్బులు ఇచ్చి ఈ శిక్ష నుంచి మనం తప్పించుకోవచ్చులే, లేకపోతే ఈ నేరం నుంచి మనం తప్పించుకోవచ్చులే అని తన జ్ఞానం మీద, తన సామర్థ్యత మీద, తనకున్న ధనబలాల మీద ఆధారపడి బ్రతుకుతాడు. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు తను అనుకున్న ఆధారాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. ఆ రోజున ఆ వ్యక్తి గుండెలు బాదుకున్నట్టుగా భూమి మీద ఇంకెవరూ కూడా ఆ యొక్క పెయిన్ని భరించలేదు. అంత బాధని ఆ వ్యక్తి భరించవలసిన రోజు. కానీ ఆ రోజు గ్రహిస్తాడు, కానీ అవకాశం ఇంకా లేదు. అది సార్వభౌమత్వం అంటే.
సార్వభౌమత్వం అంటే అదన్నమాట. అంటే ఆ రోజు ఆయన చేతిలోంచి తప్పించుకోగలిగిన మానవుడు ఒక్కడు కూడా లేడు. ఆ వ్యక్తి భూమి మీద చక్రవర్తి అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి భూమి మీద మహాబలవంతుడై ఉండొచ్చు, ఆ వ్యక్తి భూమి మీద గొప్ప జ్ఞాని అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి ఈ భూమి మీద గొప్ప ధనవంతుడై ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరివైనా ఆ రోజు ఆయన మాట చొప్పున నిన్ను అగ్నిలో వేయడానికి ఆయనకి సర్వశక్తి గలవాడు. అదే రీతిగా నిన్ను మహిమలో ఉంచడానికి కూడా ఆయన సర్వశక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు, మొదటి మాట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు ఎందుకు నమ్ముకోవాలి అంటే ఏమండి, ప్రారంభ మాట ఏమిటి అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఏమండి, ఆ మాట బైబిల్లో మీకు ఒక్కచోట కాదు, ఆదికాండం మొదలుపెట్టి, ఏమండి, ఆదికాండం 17వ అధ్యాయం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఆ మాట మీకు పర్యాయ పదాలుగా అనేక పర్యాయములు మీకు ఎదురవుతూనే ఉంటుంది. అండ్ అబ్రహాముతో అన్నాడు ఆయన ఒకరోజు, ఐఎమ్ ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడును. అబ్రహామా, ఏంటి నీ నడవడిక, జాగ్రత్త సుమా అని అబ్రహాముని హెచ్చరించిన దేవుడు ఆయన. చదువుతారా మాట? ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడిచుచు నిందారహితుడవై. కారణం ఏంటంటే నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఎలా ఉండాలి? ఒకవేళ అలా లేకపోతే నీ పరిస్థితి ఏమిటి అంటే మాట చేత నిత్య నరకాగ్నికి నిన్ను పంపడానికి నాకేముంది? సర్వాధికారము. ఐఎమ్ ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. కాబట్టి ఈ రోజున ఏమండి, క్రైస్తవుల మీద చాలామంది దాడులు చేయొచ్చు, క్రైస్తవులు చంపేయచ్చు, క్రైస్తవుల్ని వాళ్ళు ఏమైనా చేయడానికి వారి సామర్థ్యతలు గలవారికి భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఎంచేతంటే నీవు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువునే వారు సిలువేసిన వ్యక్తులు. వాళ్ళు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు మీదే నిందలు మోపిన వ్యక్తులు. ఆయన నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు మీదే ఉమ్ములు వేసిన వ్యక్తులు వారు. కానీ ఈరోజు నీకేదో క్రొత్తగా జరుగుతుంది అనుకోవడానికి వీలేమీ లేదు. కానీ ఇన్ని రకాల చిత్రహింసలు భరించి ఉమ్ములు వేయించుకుని సిలువ వేయించుకున్నాడు అంటే ఆయన బలహీనుడేమీ కాదు, బలవంతుడగు దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు? బలవంతుడగు దేవుడు, సర్వమానవులకి బలాన్ని ప్రసాదించువాడు, సర్వజీవులకు ప్రాణదాత ఆయన, సర్వజీవులకు సృష్టికర్త ఆయన. ఆ సృష్టికర్త ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఇది మొదట లోకము గ్రహించకపోయినా ఎవరు గ్రహించాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు నేను గ్రహించాలి. అండ్ నువ్వెందుకు నమ్ముకోవాలి అంటే ఆయన సర్వాధికారము కలిగిన